హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తరమ. ఈరోజు మనం సొగస్చుడు తరమాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. మన ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉందండి. ఇది మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కుబేర పట్టు అండి, లైట్ వెయిట్లోనే మనకి కుబేర పట్టు అనమాట. ఎప్పుడు కూడా మనం హెవీ డిజైన్స్ చూస్తూ ఉంటాం కుబేర పట్టులో. పింక్ కలర్లోనే కొంచెం రెడిష్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో. ఈ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. అలాగే అటు ఇటు బోర్డర్ చూసినట్లయితే పళ్ళుకి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్ బడ్ ఇచ్చారు. తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా వచ్చింది. టోటల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఫుల్ శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం మిడిల్ పార్ట్లో డిజైన్ ఎలా ఉందో. శారీ మొత్తం కూడా మనకి మంచి కలర్ఫుల్గా ఇచ్చారండి. రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి గోల్డ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్, తర్వాత లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిగిలిన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది ఈ శారీకి. ఈ శారీలో మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ బోర్డర్ అండి. మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 to 12 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది ఈ బోర్డర్. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్ ఇచ్చేసి ఇంకొక హాఫ్ పార్ట్లో మనకి లోటస్ ఫ్లవర్ని కొంచెం షేప్ అనేది డిఫరెంట్గా తీసుకున్నారు. అంటే లోటస్ ఫ్లవర్ లోపల మనకి డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్, బ్లూ అండ్ గోల్డ్ కలర్, తర్వాత అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు క్రీపర్ పార్ట్లో. టోటల్ క్రీపర్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలా ఇది లంగావని స్టైల్లో ఉంటుందండి ఈ శారీ. షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది కదా. కుచిల పార్ట్లో చూసినట్లయితే కనుక పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, రెడ్ అండ్ పింక్ మిక్స్ ఉంటుంది కదా ఆ కలర్. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేశారు. పట్టు మెటీరియల్ డిజైన్ అనేది మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. లంగావని చాలా వేరియేషన్ కనిపిస్తుంది. టోటల్ అంతా మనకి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. కుచిళ్ళ పార్ట్లో అంతా కూడా మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళు అనేది బ్లూ కలర్ ఉంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లూ కలర్లోనే ఇస్తారు. టోటల్ కూడా మనకి బ్లూ కలర్ వచ్చేసి బోర్డర్స్ అనేది 1 సైడ్ ఇట్లా డబుల్ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుందండి. ఓన్లీ 5000 రూపీస్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి కళాక్షేత్ర పట్టులోనే లైట్ వెయిట్ అండి. మంచి కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలనీతో ఉంటుంది. పళ్ళు మొత్తం కూడా పింక్ కలర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఉంటుంది ఒక బోర్డర్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బంచ్ లాగా డిజైన్ చేశారు. డిజైనర్ పళ్ళునే మనకి ఆల్మోస్ట్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 1 మీటర్ వరకు ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా 1 సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్, దాని కింద కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ అగైన్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారు కదా. కింద బోర్డర్ చూసినట్లయితే రాణి పింక్ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషనే సేమ్ లెంత్ బోర్డర్ తీసుకున్నారు. ఈ శారీకి మెయిన్ మిడిల్ పార్ట్ అనమాట. ఈ మిడిల్ పార్ట్లో శారీ అంతా కూడా ఎక్కువ మనకి ఎలివేట్ అయ్యే కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ లోపల మనకి రెడ్ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి కల్నీత బ్యాక్గ్రౌండ్లో. సో ఆ కల్నీత బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా దీంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ సర్కిల్స్ టైప్లో ఇచ్చారనమాట. సెల్ఫ్ డిజైనింగ్లో బంచెస్ మాత్రం పళ్ళులో ఏవైతే 2 కలర్స్ తీసుకున్నారో బ్లూ అండ్ గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ సేమ్ అవే ఇదే బంచ్ని మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఆల్మోస్ట్ టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ వచ్చే విధంగా కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు అనేది పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్లోనే ఇస్తారు. ఇలా 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు. ఈ శారీ కాస్ట్ 9750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా పట్టులోనే మనకి డిజైనర్ శారీ అండి. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మరీ హెవీ డిజైన్ కాకుండా గ్రాండ్గా కనిపించే విధంగానే మనకి జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డైమండ్ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని లోపల చిన్న డైమండ్ని డిజైన్ చేశారు. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే క్రాస్ లైన్స్ ఇచ్చేసి ఎడ్జ్లో ఒక చోట మనకి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ ఈ శారీకి అంటే పళ్ళుకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన బ్లూ కలర్ కాంబినేషన్, తర్వాత జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ సైజ్ బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ చూసినట్లయితే లైట్ క్రీమ్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ చెక్స్ టైప్లో ఒక హాఫ్ పార్ట్ అంతా ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా
ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా హెవీ ఫిల్లింగ్ కాకుండా మనకి లైన్స్ వైజ్గా కనిపించే విధంగా ఇచ్చారు మ్యాంగో డిజైన్ అనేది. ఆ తర్వాత ఇంకొక డిజైన్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్. ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఎక్కడైతే మనకి కలుస్తుందో అక్కడ జరీతో మనకి సన్నటి లీఫ్ వర్క్ లైన్ ఇచ్చారు. దాని కింద బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మనకి సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా బంచెస్ మోడల్ లాగా ఉండే విధంగా ఆల్ ఓవర్ శారీ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీలో బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్గా ఇచ్చారు. కడ్డీ బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది 5100 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టు అండి. పళ్ళు చూసినట్లయితే కనుక 2 బ్లాక్స్ లాగా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఒక హాఫ్ బ్లాక్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ టచ్ చేస్తూ ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అనేది యాడ్ అయ్యే విధంగా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో మనకి ఆల్మోస్ట్ డిజైనర్ పళ్ళు. లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. బోర్డర్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్తోనే 3 to 4 ఇంచెస్ బోర్డర్స్, సాఫ్ట్ బోర్డర్స్ ఇచ్చారు, ప్లెయిన్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన 2 వేరియేషన్స్తో మనకి డిజైన్ అనేది యాడ్ అవుతుంది. ఒక డిజైన్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లోని డ్రాప్ టైప్లో ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే బడ్ స్టైల్లో మనకి స్మాల్ సైజ్లో ఉండే విధంగా ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మనకి పింక్ కలరే ఇచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పటి వరకు మనం లైట్ వెయిట్ పట్టులో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో మనకి క్రీమ్ కలర్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ బ్లాక్ కలర్తో ఒక టెంపుల్ టాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా చెక్స్ టైప్లో ఉంటుంది. బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చెక్స్తోనే మనకి సైజెస్ వేరియేషన్స్ చూపిస్తూ ఇచ్చారనమాట. ఇక్కడ 4 లైన్స్, మళ్ళీ అగైన్ 4 లైన్స్, తర్వాత 3 లైన్స్, 2 లైన్స్, 1 లైన్, ఇట్లా మనకి లైన్స్లో వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ మాత్రం ఆరెంజ్ కలర్కి బ్లాక్ కలర్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కదా. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ కడ్డీ బోర్డర్, తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత బ్లాక్ కలర్తో కొంచెం సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే టోటల్ శారీలో ఎక్కడా కూడా మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ చెక్స్ టైప్లో మనకి టెంపుల్ డిజైన్తోనే శారీ మొత్తం కూడా డిజైనింగ్తో మనకి కవర్ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ శారీస్లో. బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు, ఆల్మోస్ట్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టోటల్గా డిజైనర్ శారీ అండి. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అంటే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు ఈ శారీ. ఫస్ట్ మనం మెయిన్ బోర్డర్స్ చూద్దాము. గోట్ వర్క్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ కలర్ పేస్ట్ మీద గోల్డ్ కలర్తో ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో ఒక డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తం కూడా రన్నింగ్ డిజైన్ ఉంటుందన్నమాట, లంగావని స్టైల్ కాదు. పైన ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా మార్బుల్ షిఫాన్ టైప్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దానికి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుందన్నమాట, అంటే పోల్కా డాట్స్ టైప్లో. శారీ వీవింగ్లోనే మనకి డిజైన్ అనేది వచ్చింది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. కలర్ మాత్రం కలర్ఫుల్గా ఇచ్చారు ఈ శారీకి. ఇక్కడ వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ని గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది ఇదే డిజైన్ మొత్తం. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. ఈ బ్లౌజ్ పైన మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది. బోర్డర్ మాత్రం శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 సైడ్స్ కూడా కామన్గా అదే బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3675 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ పార్టీ వేర్ శారీ వచ్చేసి మనకి నియాన్ పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది మనకి ఆల్మోస్ట్ డిజైనర్ బోర్డర్ వస్తుంది ఈ శారీకి. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోట్ వర్క్, కింద వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్తో జరీతో ఇచ్చారు. కింద మనకి సీక్వెన్స్
సీక్వెన్స్ వర్క్తో డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ వచ్చింది కదా. పైన పార్ట్ మొత్తం కూడా మార్బుల్ షిఫాన్ ఉంటుంది. ఇది టోటల్గా పార్టీ వేర్ శారీ. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి పార్టీ వేర్ శారీస్ నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి బోర్డర్, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా. ఈ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన శారీ నియాన్ కలర్ పింక్ ఏదైతే ఉందో ఆ కలర్ మిస్ అవ్వకుండా మ్యాటీ స్టిచ్ ఇచ్చారనమాట. దాంట్లో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. ప్లస్ మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. కింద క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తము లైట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ మ్యాటీ స్టిచ్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది. పళ్ళు దగ్గర స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఇదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. జరీ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ కూడా ఇంతకుముందు మనం శారీలో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3700 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి. స్కర్ట్ బోర్డర్ వస్తుంది. లైట్ వెయిట్లో ఉంటుంది శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం మెయిన్ బోర్డర్స్ చూద్దాము. ఒకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి గోల్డ్ కలర్తో 2 లైన్స్ లాగా మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఈ 3 సైడ్స్ కూడా ఈ శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ శారీ చూసినట్లయితే కనుక పైన పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రికే యూస్ చేశారండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ దట్టు మనకి ప్లెయిన్ వచ్చింది. సో ఇక్కడ ప్లెయిన్ ఇవ్వడం వలన ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఈ శారీకి. ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత డీటెయిల్డ్గా కనిపిస్తుందో మనకి. ఆ ఫ్లవర్స్ డిజైన్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. పర్పుల్, పీచ్, పింక్, బ్లూ కలర్, గోల్డ్ కలర్, బ్రిక్ కలర్, ఆల్ కలర్స్ కూడా యాడ్ చేశారనమాట. క్రీమ్ కలర్ అంటే కోరా కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇన్ని కలర్స్ వచ్చేసరికి ఈ బోర్డర్ అనేది ఈ శారీకి బాగా హైలైట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజ్ ఉన్నాయి. మల్టీ కలర్ డిజైనింగ్ ఉంది కాబట్టి మల్టీ కలర్ చెక్స్ బ్లౌజ్ వేసుకున్నా కానీ లేదు అంటే లైన్స్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ శారీకి వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారండి. మల్టీపర్పస్ మనం ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే శారీలో ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3480 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ శారీ అండి. బ్లాక్, క్రీమ్, రెడ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కోరా కలర్ కాంబినేషన్ పైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ లీఫ్ వర్క్ వచ్చింది. ఈ లీఫ్ వర్క్ని హైలైట్ చేయడం కోసం మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్తో. అది మనకి ఒక చిన్న బోర్డర్ లుక్ మాత్రమే తీసుకొచ్చారు. ఈ బోర్డర్ అనేది ఎల్ షేప్ ఉంటుంది. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్తో సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చారు. పైన బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ ఉంటుంది. క్రీమ్ కలర్ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. శారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్లో ఇచ్చారు. డోరియా బ్యాక్గ్రౌండ్ అండి. శారీ మొత్తం కూడా బ్లాక్ కలర్, దానిపైన క్రీమ్ అండ్ రెడ్ కలర్. ఆల్రెడీ బ్లాక్ బేస్ ఉంది కాబట్టి ఇంకొక 2 కలర్స్ దీమైనా యూస్ చేశారు. అది క్రీమ్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ అండ్ లోటస్ ఫ్లవర్ 2 డిజైన్స్ని మనకి ఒకటే బుటీలో కంటిన్యూ చేశారు. మిగిలిన హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఎల్ షేప్లో ఇచ్చారని. ఇది మనకి కామన్గా ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఈ క్రీమ్ కలర్ బేస్తో ఉన్న డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి. సేమ్ ఫ్యాబ్రికే డోరియాతోనే ఉంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ బ్లాక్ మీద క్రీమ్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చింది కాబట్టి కుచిల్లా పార్ట్లో మనకి ప్లెయిన్ ఇచ్చేశారు. ఈ శారీకి బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. తర్వాత బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ యూస్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1875 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్తో వచ్చిందండి ఈ శారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా బ్లాక్ కలర్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో 1 మీటర్ ఫుల్ పళ్ళు అనేది ఇచ్చారు. ఒక హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట బోర్డర్ లాగా. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ మిడిల్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. బాగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్, లెమన్ ఎల్లో అండ్ కోరా కలర్తో ఒక ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లెమన్ ఎల్లో బేస్ పైన బర్డ్స్ టైప్లో ఉండే విధంగా మనకి బ్లాక్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారనమాట. ఇక్కడ డిజైన్ ఇచ్చారు.
ఆ తర్వాత డిజైన్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఇక్కడ మనకి కోరా కలర్ బోర్డర్ అనేది యాడ్ చేస్తూ తర్వాత లెమన్ ఎల్లో చిన్న బోర్డర్ వచ్చింది. బ్లాక్ కలర్ బేస్ ఎక్కువ తీసుకున్నారు. దానిపైన ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చాలా హెవీగా అండ్ గ్రాండ్గా కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఉన్నాయండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. లైన్స్ బ్లౌజ్ లెమన్ ఎల్లో బేస్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్తో అంటే శారీకి బ్లౌజ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ కూడా కామన్గా ఇదే బోర్డర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా? చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 550 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి కలర్స్ ఉన్నటువంటి శారీ అండి. స్లేట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ బేస్ మొత్తం కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వలేదు, ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, సేమ్ ఇదే కలర్స్ కాంబినేషన్తోనే బోర్డర్ని ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. పైన మొత్తం కూడా స్లేట్ కలర్ ఉంటుంది. ఆ స్లేట్ కలర్ లోపల బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారనమాట. అంటే మనకి డోరియా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. దీనిపైన వచ్చేసరికి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఈ బూటీస్ కూడా మనకి సాప్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్తో 3 ఫ్లవర్స్తో ఒక చిన్న బంచ్ లాగా తీసుకున్నారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీలో మెయిన్ మనకి ఈ కింద ఉన్నటువంటి డిజైన్ ఒక పెద్ద ట్రీ పైన ఒక 3 పీకాక్స్ని స్టాండింగ్ పొజిషన్లో పెట్టారు. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అవుట్లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ చాలా స్మాల్ సైజ్లో మనకి పీకాక్స్ ఇచ్చారనమాట. చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. అలాగే ఆ ట్రీ చూసినట్లయితే సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానిపైన నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అది కూడా క్రీమ్ కలర్తో ఇచ్చారు. ఈ బంచెస్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ ప్లస్ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి యూజ్ చేసినటువంటి ఫ్లవర్స్ కానీ పీకాక్లో ఉన్న కలర్ కానీ ఆరెంజ్ అనేది మిస్ అవ్వకుండా మనకి దాంట్లో డిజైన్ చేసేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ శారీ. ఈ శారీకి బ్లౌజ్ మనం ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. స్లేట్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1640 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫేవరెట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. లైట్ పింక్, పీచ్ కలర్, అలాగే లైట్ గ్రీన్ కలర్. ఇది కూడా మనకి పీచ్ కలర్లోనే లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వలేదండి. దీనికి ఏంటంటే 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ గోల్డ్ కలర్తో మాత్రమే ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ కింద ఉన్నటువంటి బోర్డర్ అండి. ఇది ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఈ శారీకి హైలైట్ అనమాట. పికాక్స్ని మనకి రకరకాలుగా డిజైన్ చేశారు. ఒక 2 పికాక్స్ సిల్వర్ కలర్ వచ్చింది. ఇంకొక పికాక్ని కొంచెం వేరియేషన్ అనే ఒక లీఫ్ వర్క్ లాగా వచ్చే విధంగా ఇంకొక పికాక్ని ఇచ్చారు. ఒక ట్రీ మోడల్లో ఇచ్చారనమాట. కింద మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ పికాక్స్ని యాడ్ చేస్తూ ఒక ట్రీ మోడల్లో శారీ మొత్తం కూడా ఈ బిగ్ సైజ్లో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బంచెస్ అనేది డిజైన్ చేశారు. కలర్ఫుల్గా ఉంది. ప్లస్ మనకి ప్లజెంట్ కలర్స్ అనమాట. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ప్లస్ డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి టోటల్గా గోల్డ్ కలర్తో మనకి కింద బోర్డర్లో అంతా కూడా ఎక్కువ వర్క్ అదే ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2120 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి 2 ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఒక ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటాలోనే డోరియా అనేది లేకుండా సన్నటి నెటెడ్ టైప్ ఆఫ్ కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి డోరియా బ్యాక్గ్రౌండ్తో కోటా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. దీనికి ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అది క్రీమ్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి లోపల పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. చాలా దగ్గరగా ఇచ్చారండి ఈ బుటీస్ అనేది ఈ శారీ మొత్తానికి. అలాగే బోర్డర్ అనేది బాగా హైలైట్ చేశారు ఈ శారీలో. మనకి 3 సైడ్స్ ఉన్న బోర్డర్ కామన్గా ఇస్తూనే ఎక్స్ట్రా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దానిపైన మనకి పైన ఏ కలర్స్ అయితే యూస్ చేశారో లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి హీల్స్ టైప్లో ఉండే విధంగా శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. అన్నీ కూడా ప్లెజెంట్ కలర్స్ వచ్చాయి ఈ శారీలో. ఈ శారీకి బ్లౌజ్
బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సెల్ఫ్ లైన్స్తో వచ్చిందో సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1792 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా కోరా ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి. దీనిపైన ఉన్నటువంటి డిజైనింగ్లో మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ శారీకి సపరేట్గా మనకి పళ్ళు ఏమి ఇవ్వలేదండి. మొత్తం కూడా ఒకటే రన్నింగ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం కూడా. ఇక్కడ పైన మనకి చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా బ్రిక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అంటే చిన్న బడ్లోనే మనకి 4 కలర్స్ వేరియేషన్ చూపించి చాలా దగ్గరగా ఇచ్చారనమాట. బ్లూ కలర్ బేస్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది ఈ శారీకి. మొత్తం శారీ అంతా కూడా ఇక్కడ మనం క్రీపర్ పార్ట్ చూస్తున్నాం కదా, కలర్ఫుల్గా ఇచ్చారనమాట. కింద మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొస్తూనే మళ్ళీ పై పార్ట్ వరకు కూడా కవర్ చేశారు. కొన్ని ప్యారెట్స్ని అంటే బర్డ్స్ని మనకి డిజైన్ చేశారు కలర్ఫుల్గా ఉండే విధంగా. అలాగే ఫ్లవర్స్లో కూడా ఇంతకుముందు మనం బర్డ్స్లో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఒక క్రీపర్ లాగా కింద కొంచెం లెంతీగా ఉండే విధంగా పైకి వచ్చేసరికి సన్నగా వచ్చే విధంగా మనకి ఒక క్రీపర్ని ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అనేది టోటల్ శారీ అంతా కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారనమాట. గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2325 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా కలర్ కాంబినేషన్ అండి. దీనిపైన మంచి డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం డోరియా టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దీనిపైన బిగ్ సైజ్లో పీకాక్స్, ఇంత బిగ్ సైజ్లో పీకాక్స్ మనం ఇంతవరకు చూడలేదు. ఎప్పుడైనా మనం పట్టు శారీస్లో ఓన్లీ పళ్ళులో ఒక సింగిల్ పీకాక్ని చూసాము. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ లాగా 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే ఇక్కడంతా కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ ప్లేన్ ఇచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి కింద పార్ట్ మొత్తం కూడా పికాక్స్ డిజైన్తో కవర్ చేశారు కాబట్టి పైన మొత్తం మనకి ప్లేన్ ఇచ్చారు. కింద డిజైన్ చూసినట్లయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బిగ్ సైజ్ పికాక్స్ అనేది దగ్గరగా ఇచ్చారు. గ్యాప్స్ అనేది మనకి ఇక్కడ ఎంత గ్యాప్ అయితే చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు. పికాక్లో కూడా క్రీమ్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ శారీస్లో కూడా ఫుల్ శారీ అంతా కూడా మనకి పికాక్స్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. కట్టుకున్నప్పుడు ఏంటంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి ఎలివేట్ అయ్యే పార్ట్ అంతా కూడా ఈ పికాక్స్తోనే మనకి కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషనే ఇచ్చారండి. కింద వచ్చేసరికి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1522 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదా వ్యూవర్స్, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.